హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్టీఆర్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. సో ఈ రోజుటి క్లాస్లో మనం స్టాండర్డ్ టైప్ ఈక్వేషన్స్లో టైప్ 4లో థర్డ్ ప్రాబ్లం అనేది చేస్తామన్నమాట. సో టైప్ 4లో థర్డ్ ప్రాబ్లం ఏమిచ్చాడో ముందుగా చూద్దాం. సాల్వ్ ద పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ PQZ ఈజ్ ఈక్వల్ టు P² ఇంటూ QX ప్లస్ P² ప్లస్ Q² ఇంటూ PY ప్లస్ Q² అనే ఈక్వేషన్ అనేది ఇచ్చాడు. సో ఈ ఈక్వేషన్ ద్వారా మనం టైప్ 4 ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేద్దామో చూద్దాం. ముందుగా గివెన్ ఈక్వేషన్ కనుక రాసుకున్నట్టయితే PQZ ఈజ్ ఈక్వల్ టు P² ఇంటూ QX ప్లస్ P² ప్లస్ Q² ఇంటూ PY ప్లస్ Q² అన్నమాట. సో ఈ విధంగా మనకి పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ విధంగా ఇచ్చాడు. PQZ ఈజ్ ఈక్వల్ టు P² ఇంటూ QX ప్లస్ P² ప్లస్ Q² ఇంటూ PY ప్లస్ Q². సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నార్మల్గా పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలంటే ఓన్లీ మనకి Z ఈజ్ ఈక్వల్ టు AX ప్లస్ BY ప్లస్ C అనే ఫామ్లో ఉండాలి. కానీ మనకి ఇక్కడ జెడ్తో పాటు PQ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఈ PQ వాల్యూస్ని మనం క్యాన్సిల్ అయ్యేటట్టు ఇప్పుడు చేసుకోవాలన్నమాట. సో ఏ విధంగా చేస్తామంటే ఈ PQని డివైడింగ్ PQ ఆన్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ మనం ఏంటంటే PQని డివైడ్ చేసినట్టయితే PQZ by PQ is equal to P² into QX plus P² by PQ. అంటే ఈ PQని మనం డివైడ్ చేసి మనం ఇప్పుడు ఈ Z ముందున్న PQని క్యాన్సిల్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అదేవిధంగా Q² ఇంటూ PY ప్లస్ Q² బై PQ. సో ఈ విధంగా డివైడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు క్యాన్సిలేషన్ కనుక చేస్తే ఈ PQ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక P క్యాన్సిల్ అయింది, ఇక్కడ Q క్యాన్సిల్ అయింది అనమాట. సో ఈ విధంగా మనకి Z ఈజ్ ఈక్వల్ టు P బై Q ఇంటూ QX ప్లస్ P² ప్లస్ Q బై P ఇంటూ PY ప్లస్ Q² అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Z ఈజ్ ఈక్వల్ టు P బై Qని మల్టిప్లై చేద్దాం. అదేవిధంగా Q బై Pని మల్టిప్లై చేసినట్టయితే Z ఈజ్ ఈక్వల్ టు PQX బై Q ప్లస్ P³ బై Q. అంటే P ఇంటూ P² అంటే P³ అయింది బై Q ప్లస్ ఈ విధంగా ఇప్పుడు మనకి PQY బై P ప్లస్ Q³ బై P. సో ఈ విధంగా వచ్చింది. ఇక్కడ QQని క్యాన్సిల్ చేద్దాం, ఇక్కడ PPని క్యాన్సిల్ చేద్దాం. సో ఫైనల్గా మనకి Z ఈజ్ ఈక్వల్ టు PX ప్లస్ PQ బై Q ప్లస్ QY ప్లస్ QQ బై P. సో ఈ విధంగా మనకి ఈక్వేషన్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Z ఈజ్ ఈక్వల్ టు PX ప్లస్ QY ప్లస్ PQ బై Q ప్లస్ QQ బై P ఈ విధంగా రాసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూద్దాం. సో మీకు అర్థమైంది కదా మొత్తం మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్ ద్వారా. సో ఈ ఈక్వేషన్ అనేది ఇచ్చాడు కదా, ఈ ఈక్వేషన్ ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మనకి Z ముందు మనకి ఏ వాల్యూస్ ఉండకూడదు కాబట్టి ఈ PQని డివైడ్ చేసామన్నమాట. సో PQని డివైడ్ చేయడం వల్ల ఇక్కడ PQ క్యాన్సిల్ అయింది, ఇక్కడ Q క్యాన్సిల్ అయినట్టయితే మనకి ఫైనల్గా ఈ విధంగా వచ్చింది. సో P బై Qని Q బై Pని మల్టిప్లై చేసి ఈ విధంగా రాసుకొని Q వాల్యూ P వాల్యూ క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేయడం ద్వారా మనకి ఈ విధంగా వచ్చింది. సో QYని ముందుగా రాసుకున్నట్టయితే మనకి ఫైనల్గా Z ఈజ్ ఈక్వల్ టు PX ప్లస్ QY ప్లస్ PQ బై Q ప్లస్ QQ బై P అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం.
సో మనకి ఫైనల్గా z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy ప్లస్ p³ ప్లస్ q³ అనేది మనం సాల్వ్ చేసాం. సో ఈ ఈక్వేషన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్గా అనుకున్నట్టయితే ఈ ఈక్వేషన్ అనేది మనకి ఏ ఫామ్లో ఉందో అబ్జర్వ్ చేయాలన్నమాట. ఈక్వేషన్ 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, మనకి ఏ ఫామ్లో ఉంది, z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy ప్లస్ f ఆఫ్ a, b అనే ఫామ్లో ఉందన్నమాట, అంటే టైప్ 4. సో టైప్ 4 ఈక్వేషన్ అనేది ఏ విధంగా వచ్చింది, z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy ప్లస్ f ఆఫ్ a, b. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ నార్మల్గా p వాల్యూ అంటే మనకి ఏమొచ్చింది, ∂z/∂x ఈజ్ ఈక్వల్ టు a. అదేవిధంగా q వాల్యూ వచ్చేటప్పటికి ∂z/∂y ఈజ్ ఈక్వల్ టు b. సో ఈ విధంగా ఇప్పుడు ఈ p ఈజ్ ఈక్వల్ టు ఏని ఈ ఈక్వేషన్లో, q ఈజ్ ఈక్వల్ టు bని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. సో ఫైనల్గా సబ్స్టిట్యూట్ p and q వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈ pq వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకి z ఈజ్ ఈక్వల్ టు p ప్లేస్లో a, x ప్లస్ q ప్లేస్లో b, by ప్లస్, సో ఇక్కడ p అంటే మనకి aq/b ప్లస్ bq/a. సో ఈ విధంగా p ప్లేస్లో a, q ప్లేస్లో b, ఈ విధంగా మనం p and q వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం ఈక్వేషన్ 1లో. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి ఎల్సిఎం తీయండి. సో ఆ రెండింటికి ఎల్సిఎం తీసినట్టయితే ax ప్లస్ by ప్లస్ ఎల్సిఎం తీస్తే ab వచ్చింది న్యూమరేటర్లో. సో ఇప్పుడు న్యూమరేటర్లో వచ్చేటప్పటికి a ఇంటూ aq ప్లస్ b ఇంటూ b³ అనేది వచ్చింది. సో ఎల్సిఎం చేయడం తెలుసుగా. సో ఇక్కడ b ఉంది కాబట్టి b క్యాన్సిల్ అయిపోతే aతో మల్టిప్లై అయ్యిద్ది అనమాట, a ఇంటూ aq ప్లస్, సో ఇక్కడ ఆల్రెడీ a ఉంది కాబట్టి bతో మల్టిప్లై అయ్యిద్ది అనమాట. సో ఈ విధంగా మనకి ఫైనల్గా z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ a⁴ ప్లస్ b⁴ బై a⁴ ప్లస్ b⁴ బై ab. సో ఈ విధంగా మనం టైప్ 4 ఈక్వేషన్స్ అనేవి ఈ విధంగా సాల్వ్ చేస్తామన్నమాట. z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by ప్లస్ a⁴ ప్లస్ b⁴ బై ab. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాబ్లం అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం టైప్ 4లో 4th ప్రాబ్లం అనేది చేస్తామన్నమాట. సో ముందుగా ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే, show that the complete integral of z is equal to px plus qy minus 2p minus 3q represents all possible planes through the point 2, 3, 0. సో అంటే ఏంటంటే ఇక్కడ ఈ ఇంటిగ్రల్కి రిప్రజెంట్స్ ఆల్ పాసిబుల్ ప్లేన్స్ త్రూ ద పాయింట్ అంటే ఇక్కడ 2, 3, 0 అనే పాయింట్ ఇచ్చాడు అనమాట. సో అంటే ఇక్కడ 2 అంటే మనకి వాల్యూ వచ్చేటప్పటికి x, అదేవిధంగా 3 అంటే y, 0 అంటే z అనమాట. సో ఈ xyz అనే పాయింట్ దగ్గర ఈ కంప్లీట్ ఇంటిగ్రల్ అనేది రిప్రజెంట్స్ ఆల్ పాసిబుల్ ప్లేన్స్ ద్వారా మనకి ఇక్కడ ఈ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేయమంటున్నాడు అనమాట. సో ఏ విధంగా సాల్వ్ చేస్తామంటే ముందుగా గివెన్ ఈక్వేషన్ ఏంటో రాసుకుందాం. సో గివెన్ z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy మైనస్ 2p మైనస్ 3q. సో ఈ విధంగా మనకి గివెన్ ఈక్వేషన్ అనేది ఇచ్చాడు కదా. సో ఈ గివెన్ ఈక్వేషన్ ఇచ్చాడు, అదేవిధంగా మనకి ఒక పాయింట్ అనేది కూడా ఇచ్చాడు అన్నమాట. ఈ క్వశ్చన్లో మనకి ఒక పాయింట్ అనేది ఇచ్చాడు 2, 3, 0. సో ఇక్కడ 2 అనేది x వాల్యూతో రిప్రజెంట్ చేసిద్ది, y z. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఈక్వేషన్ రాసుకున్నాం, పాయింట్ కూడా రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ అనేది ఈ ఈక్వేషన్ని మన ఫస్ట్ ఈక్వేషన్ కనుక అనుకున్నట్టయితే ఈక్వేషన్ 1 అనేది మనకి ఏ ఫామ్లో ఉందో ముందుగా రాసుకోవాలి కదా. ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్
z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy ప్లస్ f ఆఫ్ p కామా q అనే ఫామ్లో ఉందన్నమాట. సో z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy మైనస్ 2p మైనస్ 3q అనేది మనకి ఏ ఫామ్లో ఉంది, z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy ప్లస్ f ఆఫ్ p కామా q అనే ఫామ్లో ఉంది. సో ఇక్కడ మనకి p వాల్యూ వచ్చేటప్పటికి p ఈజ్ ఈక్వల్ టు ∂z బై ∂x ఈజ్ ఈక్వల్ టు a. అదేవిధంగా q వాల్యూ వచ్చేటప్పటికి ∂z బై ∂y ఈజ్ ఈక్వల్ టు b. సో ఈ విధంగా మనకి p వాల్యూ q వాల్యూ అనేది మనం ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. సో సబ్స్టిట్యూట్ p and q వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో ఈ p and q వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్టయితే మనకి z ఈజ్ ఈక్వల్ టు p ప్లేస్లో ఏ వాల్యూని అంటే ax ప్లస్ q ప్లేస్లో b వాల్యూని ప్లస్ by మైనస్ 2p p వాల్యూ అంటే 2a మైనస్ 3 q వాల్యూ అంటే b 3b. సో ఈ విధంగా మనకి z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by మైనస్ 2a మైనస్ 3b అనే మనకి కంప్లీట్ సొల్యూషన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇచ్చిన ఈ పాయింట్స్ ద్వారా మనకి ఒక పాయింట్ అనేది ఇచ్చాడు. ఈ పాయింట్ ఏంటి 2, 3, 0. సో ఈ 2, 3, 0 ద్వారా మనకి ఈ కంప్లీట్ సొల్యూషన్ అనేది టోటల్గా 0 చేయాలన్నమాట. సో ఇలా 0 చేసినట్టయితే మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్ అనేది రీప్రజెంట్స్ ఆల్ పాసిబుల్ ప్లేన్స్ త్రూ ద పాయింట్ 2, 3, 0 అనేది అయిద్ది అనమాట. సో దాన్ని ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. సో మనకి ఇచ్చిన ఈ ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా మనకి ఈ కంప్లీట్ సొల్యూషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. z ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ by మైనస్ 2a మైనస్ 3b. సో ఈ కంప్లీట్ సొల్యూషన్ని మనం సెకండ్ ఈక్వేషన్గా రీప్రజెంట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ p అంటే ఈ పాయింట్ p ఇన్ ఈక్వేషన్ 2. సో ఈ పాయింట్ అంటే 2, 3, 0 అనేది ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే x వాల్యూ అనేది 2, y వాల్యూ అనేది 3, z వాల్యూ అనేది 0. సో z ప్లేస్లో ముందుగా 0ని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. అదేవిధంగా ఇక్కడ x ప్లేస్లో 2 అంటే 2a వచ్చింది అనమాట. ప్లస్ y ప్లేస్లో 3 అంటే 3b వచ్చింది. మైనస్ ఇక్కడ 2a మైనస్ 3b. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్లస్ 2a మైనస్ 2a క్యాన్సిల్ అయిపోయింది. ప్లస్ 3b మైనస్ 3b అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఫైనల్గా మనకి 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి ఇచ్చిన ఈక్వేషన్ అనేది z ఈజ్ ఈక్వల్ టు px ప్లస్ qy మైనస్ 2p మైనస్ 3q represents all possible planes through possible planes through the point. సో పాయింట్ మనకేమి ఇచ్చాడు 2, 3, 0 ఫర్ ఆల్ వేరియబుల్స్ ఆఫ్ a, b అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇచ్చిన ఈక్వేషన్ ద్వారా రీప్రజెంట్స్ ఆల్ పాసిబుల్ ప్లేన్స్ త్రూ ద పాయింట్ 2, 3, 0 ఫర్ ఆల్ వేరియబుల్స్ ఆఫ్ a, b. సో ఈ విధంగా మనం టైప్ 4 ప్రాబ్లమ్స్ అనేవి ఈ విధంగా చేస్తాం. సో రేపటి క్లాస్లో నెక్స్ట్ టైప్ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.